మేము భారత యాదవ్ సంక్షేమ సంఘం యాదవ రాజ్యాధికార పార్టీ అదేవిధంగా యాదవ్ చేసిన తర్వాత మా ఈశ్వరంగా యాదవ్ పైన చేసిన అందిత వైఖరి ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కూడా మేము ఆలోచనుకున్నాం, ఎందుకంటే మీ మహిళలు గౌరవిస్తాం. మా మహిళలకి ఎంత చిన్న చూపులో కూడా కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళ చెప్పుకున్నారు కూడా ఇప్పటి వరకు తీసిన యాదవ్ చెట్టే చెట్టుకు కూడా కట్టి కాదు రాజకీయ సన్యాసం చేసుకున్నాం. ఇంత దారుణంగా నా ఈశ్వరంగా ఎందుకంటే ఎవరన్నా పేదలు వచ్చినా ఎవరన్నా కష్టమని వచ్చినా వాళ్ళు ఆడుకుంటారు. విద్యాలు ఎట్లా ఆడుకుంటారు పక్కన చెప్తారు. మంచి మాటలు చెప్పే మా అమ్మని మీ సీఎం రేవంత్ రెడ్డి గారే గౌరవిస్తాడు. అక్క అంటారు చెప్పినాం ఇంతకుముందు చెప్పినాం. ఒళ్ళకుందంటే యాదవ్ అంటే కూడా ఈయన గొడ్డు హాస్పిటల్ పన్ను హాస్పిటల్ ఆపిగా ఈ సమాజానికి అన్యాయం జరిగిందంటే ఒక్కరి మనిషి అన్ని రోజులు వస్తాయని చెప్పాము. ఇలా మా విశ్వమయ్య నన్నుకో మాకు చాలా దుఃఖం వస్తుంది, ఒక్కరాని ఆశయం వస్తుంది. ఇలా మా యాదవ్ అందరూ కూడా పెద్ద మీద నడుచుకుంటూ ఇలా ప్రతి ఒక్కరిని తీసుకుని చేస్తున్నా ఈశ్వరమయ్య నిజంగా ముందు మాట్లాడుతున్నా ఒక గౌరవ మీద కలిగి కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. కానీ లేకపోతే కొడుగా చెప్తున్నా కదా ఈ శక్తుడు శక్తం దగ్గరే సెకండ్ రోజు గుర్తు పెట్టుకో. ఇది నిజంగా ఎప్పుడు తెలంగాణలో ఏ కులమైన ఏ కులమైన మహిళని గౌరవించే సాంప్రదాయం ఉంటుంది. ఇలా మహిళలకి చెప్పొస్తున్నామంటే నువ్వు ఎందుకు పోయినావు సన్యాసి, ఇంత పెద్ద మనిషి 82 ఏళ్ళ పెద్ద మనిషి నువ్వు మాట్లాడుతున్నావంటే నీ పప్పుకు అర్థం ఉందా? నీ ఇంత మహిళలు అడుగురా బాబు. ఇంత కారణమా? ఇంత రేవంత్ రెడ్డి గారిని అదే పిసిసి మహేష్ కుమార్ గారిని మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము బెదిరిస్తలేం, ఏమంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి లబ్బలు వాళ్ళని నిజంగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయండి. నెక్స్ట్ టైం చెప్పినా ఈ ఎంపీ నగర్ ఇది సస్పెండ్ చేస్తే ఈ ఎంపీ నగర్ లో మా ఈశ్వరమ్మ గారిని లేకపోతే ఈశ్వరమ్మ మన్నగారి గారి ఎమ్మెల్యే గెలుచుకుంటాం. 100 మంది మేము కష్టాన్ని పనిచేస్తాం. నువ్వు ఎందుకంటే గెలుచుకున్నాం అక్కడ ఇక్కడ గెలుచుకున్నాం. రోజు బిడ్డ సరే చెప్తున్నా రెడ్డిలు బీసీలు రెడ్డిలు యాదవ్లు అనే ఉద్యోగం మొదలైంది చేస్తే మాత్రం అబద్ధాన్ని తెలుసుకున్నాం. నిజంగా చెప్తున్నాం దగ్గర శ్రమణ అయిపోతుంటే తీవ్రమైన పట్టణం తెలుసుకోవాల్సి వస్తుంది. చూడు బిడ్డ అబద్ధాలు.